ఒకరోజు మీరు చేసే పని ఎప్పటికీ తగ్గదు. మీ సంపద ఎప్పటికీ క్షీణించదు. మీ అదృష్టం జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అలాంటి రోజు ఒకటి ఉందని తెలుసా మీకు? అదే అక్షయ తృతీయ. హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నా అక్షయ తృతీయకు మాత్రం ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. అక్షయ తృతీయ అంటే ఏమిటి? తరిగిపోని, తగ్గని, ఎప్పటికీ నిలిచిపోయే ఒక దివ్యమైన శక్తి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ తిథి మన జీవితాన్ని మార్చే రోజుగా పరిగణిస్తారు. ఈ రోజును ప్రారంభించిన పని విజయం పొందుతుందని, సంపద పెరుగుతుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అందరి నమ్మకం. అక్షయ తృతీయకు ఆ పేరెలా వచ్చింది? ఈ పవిత్రమైన రోజున బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనడం, దానం చేయడం వంటి వాటిని విధిగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తులను పూజిస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అక్షయ పాత్ర పవిత్రతను గురించి వివరించాడు. ఈ పర్వదినానే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూగర్భంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇదే రోజున పరశురాముడు కూడా జన్మించాడని చెబుతారు. ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు, బంగారానికి ఈ పండుగకు అసలు సంబంధం ఏంటని. ఎందుకంటే బంగారం అనేది ఒక సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది. అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో, భూగర్భో, మాధవో, మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీని అర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడు అని అర్థం. అందుకే విష్ణువుని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది. ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడు అయిన కుచేలుడిని కలుసుకున్నాడు. ఈ రోజునే పంచమ వేదం మహాభారతం వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేశుని సాయంతో ఈ రోజే ప్రారంభించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగిందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సకల సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడ్డారని పురాణాల్లో పేర్కొనబడింది. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని రచించారు. మహాభారత యుద్ధం కూడా ఈ రోజునే ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ ఇది కేవలం పండగ కాదు, ఇది ఒక అవకాశం. మీ జీవితాన్ని మార్చే రోజు, మీ అదృష్టాన్ని పెంచే రోజు, మీ సంపదను స్థిరంగా ఉంచే రోజు. ఈ రోజున మీరు ఏం చేస్తారు? దానం చేస్తారా? లేక కొత్తగా ఏమైనా ప్రారంభిస్తారా? మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది. ఈ అక్షయ తృతీయ రోజున మీరు చేసే ఒక్క మంచి పని మీ జీవితాన్ని ఎప్పటికైనా మార్చుతుంది. ఇలాంటి పవిత్రమైన కథలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.